జనరల్ సెక్రటరీ పల్గునా గారికి, సోదరి జెడ్పీటీసీ పద్మజారెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపైన నమ్మకంతో, కూటమి నాయకులపైన నమ్మకంతో ఈరోజు చేరినటువంటి సోదరుడు చెన్నకేశ్వరరెడ్డి గారికి, మనందరికి కూడా సుపరిచితులు ఎక్స్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఆయన చైర్మన్ అయినటువంటి హరి గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఉన్నటువంటి మర్యా చంద్రన్న గారికి, బాబురెడ్డి గారికి, మహేష్ అన్న గారికి, మహేష్ గారికి, అమరా గారికి, సుబ్రహ్మణ్య రెడ్డి గారికి, రామూర్తి గారికి, ముఖ్యంగా ఈరోజు మన చెన్నకేశ్వరరెడ్డి గారితో పాటు జాయిన్ అయినటువంటి సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ గారికి, చెన్నకేశ్వరరెడ్డి ప్రెసిడెంట్ సర్పంచ్ అన్నలు ఇద్దరికి, అదేవిధంగా వాళ్ళ తరపున వచ్చినటువంటి బాబురెడ్డి గారికి కానీ, మన ఈశ్వర్ వీళ్ళందరికీ, అదేవిధంగా ప్రకాష్ గారికి, మన ప్రతాప్ రెడ్డి గారికి, బీజేపీ మండల అధ్యక్షుడు జయకిషన్ గారికి, ఎస్సీసీఎల్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ అండ్ మోహన్ గారికి, ఎక్స్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి, జనసేన మండల్ పార్టీ అధ్యక్షుడు గురువు గారికి, జిల్లా వాణిజ్య భాగం ప్రెసిడెంట్ ప్రవీణ్ గారికి, మీకందరికి ముఖ్యంగా తెలిసి నిత్యం ఎంఆర్ఓ సురేంద్ర మన సుధాకర్ అయ్యవార్ గారికి, వేదిక దిగి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మహిళా ప్రెసిడెంట్ సావిత్రమ్మ గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి, చెన్నకేశ్వరరెడ్డి గారితో పాటు వచ్చిన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీకు తెలుసు, గతంలో ఎలక్షన్కి ముందు ప్రతి ఒక్కరు నువ్వా నేనా అని అందరూ కూడా తిరిగినప్పుడు ఆ రోజు కూడా నేను చెన్నకేశ్వరరెడ్డిని అడిగిన. గత ఎలక్షన్ అయిన తర్వాత కూడా చెన్నకేశ్వరరెడ్డి అడిగితే అన్నా నా పార్టీ మీరు నాకు కావచ్చు అనేసి. కానీ ఎందుకు అడిగానంటే, చెన్నకేశ్వరరెడ్డి గతంలో మా పెదనాన్న గారితో వీళ్ళంతా ఉన్నారు, మా సుబ్రహ్మణ్య చౌదరి గారితో. ఆ పరంగా నేను అప్పుడు విలేజ్లో ఎప్పుడైనా వస్తే ఎలక్షన్ టైంలో చెన్న వచ్చిపోయేవాడు. ఆ ఒక నమ్మకంతో మనందరూ ఒక చోట ఉన్నాం కదా, చిన్న పెదనాంత అందరూ మీరు కూడా రండి అంటే, లేదన్నా మాది కాంగ్రెస్ పార్టీ, లేదన్నా మేము వైసీపీ పార్టీ అనేవాడు. కానీ ఏ రోజు కానీ నేను ఫోన్ చేసి ఎత్తకుండా పోయింది లేదు, ఆయన ఫోన్ చేసి ఎత్తకుండా. అంటే పార్టీలు వేరైనా వాళ్ళ పార్టీ అభిప్రాయాలు ఉన్నా కూడా పరస్పరం మాట్లాడుకునే వాళ్ళం. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఎవరైనా సరే ఈరోజు రూలింగ్ పార్టీ ఉంది వచ్చినాడు అని అనుకోవాల్సిన పనిలే. నేను కూడా నా అవసరం కోసం తీసుకున్నాను అవసరం ఆ పనిలే. ఎందుకంటే గెలిచిన తర్వాత తిరుపతి రూరల్ మండలం కానీ, చిన్నగొట్టుగల మండలం కానీ, పాకాల మండలం కానీ మనకి ఎంపీపీలు దించేదానికి అవకాశం వచ్చింది. నేను ఎక్కడ దించలే. ఎందుకంటే మన క్యాడర్ ముఖ్యం, గతంలో పనిచేసిన వాళ్ళు ముఖ్యం, వాళ్ళ దారి పోవాలని. కానీ పార్టీలో కూడా, మన పార్టీలో కూడా ఇంకా బలం చేర్చుకోవాలి అంటే, అందరినీ చేర్చుకోవాల్సిన పని నాకు ఉద్దేశం లేదు. ఎలక్షన్ ముందు నాకు అంతో ఎంతో సహాయం చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు కాన్స్టిట్యున్సీ వైజ్. దాంట్లో ఒక వ్యక్తి నా సోదరుడు చెన్నకేశ్వరరెడ్డి. ఆ ఉద్దేశంతో నేను పార్టీ ఎలక్షన్ ముందు చెప్పా. ఆ రోజు కొన్ని కారణాలు, అది 10 మంది ముందు చెప్పలేను నేను. ఆ రోజు కొన్ని కారణాల్లో కొన్ని చోట్ల, అంటే రూరల్ మండలంలో ఉండొచ్చు, చంద్రగిరి మండలంలో ఉండొచ్చు, ఇక్కడ కానీ చంద్రగిరి మండలంలో ఆ రోజు నేను, శానంపట్ల సురేష్ రెడ్డి గారు కానీ, మన చెన్నా కానీ మేమేం మాట్లాడి మాకు తెలుసు, మన అమరా కానీ. అంటే ఇటువంటి విషయాల వల్ల మేము ఏ విధంగా మన ప్రత్యర్థి ఎటువంటి వ్యక్తి తెలుసు కాబట్టి దానికి అనుసరంగా అడుగులు వేసుకున్న దానివల్ల ఈరోజు విన్నాయం. దీన్ని ఇట్లే కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూ అవ్వాలన్నప్పుడు మనం అందరూ చేదోడు వాదోడుగా ఉండాలి. ఇక్కడుండి అందరికీ మళ్ళీ నేను ఒక మాట ఇస్తున్నా, ఏదో ఎలక్షన్ అయిన తర్వాత నాన్న మాట మర్చినాడు, ఎలక్షన్ చేర్చుకున్నాక మనుషులు మర్చిపోయినాడు అనేది మటుకు ఉండదు నా దగ్గర. ఒక రోజు అనేది రెండో రోజు నేను 100% పనిచేస్తా. ఇక్కడే మన సాక్షి విలేకరి బాలా గారు ఉన్నారు, ఆయన కూడా బాగా తెలుసు. ఆయన ప్రెస్ అయినా కూడా వ్యక్తిగత నాకు బాగా ఎక్కడ కనపడినా మాట్లాడుతూ ఉంటారు. నా వల్ల కూడా పాప ఇబ్బంది, సాక్షి తీసి మళ్ళా పెట్టుకున్నారు ఇప్పుడు రీసెంట్గా. ఎందుకు ఎన్ని చెప్తున్నా అంటే, నేను ఎప్పుడు కానీ అందరితో అన్నదమ్ముల్లాగా ఉంటా. చిన్న ఆ పార్టీలో ఉండేటప్పుడు ఇప్పుడు మనం తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అదేవిధంగా వైసీపీ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడే మన చెన్నా గారు చెప్పారు, గత ఎంపీటీసీగా ఉన్నప్పుడు కానీ, గతంలో నేను ఉన్నప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీలు ఇనామా చేసిన ఆ టైంలో కొన్ని చిన్న జరిగి వాటిని కూడా దానికి సంబంధించిన వ్యక్తులతో నేను మాట్లాడా. వాళ్ళకి 100% నేను న్యాయం చేస్తా, ఎటువంటి అన్యాయం జరగదు. చెన్నా కూడా నాతో వస్తా బండ్లో, నేను, చిన్న, హరి, మహేష్ అన్నట్టు అదే మాట్లాడతా. అన్న
పార్టీలో మీ సభ్యుడినైనా ఈ మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంటే మనందరూ ఒకటేనా ఈ రోజు నుంచి మనందరూ కుటుంబ సభ్యులను అనుసరించుకొని ఎన్డీఏ కుటుంబం అనుసరించుకొని నేను పోతాను అంటే నేను అదే మర్చిపోయాను చిన్న మనం అందరూ ఒకటిగా అయ్యాం. ఈ ఒకటి అనేది ఏమనేది 2039 వరకు ఆ విధంగా రన్ అవ్వాలి. ఎవరో ఈ రోజు మాట్లాడినారు ఈ రోజు పోయినారు అనేది ఉండకూడదు. నేను ఇప్పుడు మీరు చూస్తుంటారు ఈ 10 నెలల్లో నేను ఎక్కడ కక్ష సాధింపుపోలా. చిన్న పొరపాటు జరిగితే కూడా నేను తిట్టి పోలీస్ అధికారులకు కూడా జరగకుండా చూసుకోనని చెప్పా. ఎందుకంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఈ విధంగా వెళ్తాను కాబట్టి మీరందరూ నాయకులందరూ కూడా సహకారం తీసుకోండి. సహకారం తీసుకుంటూ మన మండలం అభివృద్ధి తీసుకుపోదాం. మండలం కానీ అభివృద్ధి తీసుకపోతే చాలా అభివృద్ధి చెందుతుంది. పాకాల మండలం అన్ని మండలాలు అభివృద్ధి చెందినా మన పాకాల మండలం అభివృద్ధి అట్లా కాకుండా ఇట్లా చిత్తూరు జిల్లా కాకుండా అట్లా తిరుపతి జిల్లా కాకుండా అయింది కాబట్టి దీన్ని అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే చంద్రగిరి అభివృద్ధి అయిపోయింది. ఎందుకంటే తిరుపతి ఆనుకొని అక్కడ ప్రాబ్లం ఉంది. ఆర్సీపురం అభివృద్ధి అయిపోయింది, ప్రాబ్లంలా. రూరల్ మండలం అభివృద్ధి అయింది, ప్రాబ్లం. మనకు కావాల్సిన పాకాల చిన్నగొట్టుకులు ఎర్రవరపాలి ఈ 3 మండలాలు ఎక్కువ. ఈ 3 మండలాలు బాగా అభివృద్ధి చెందితే మన నియోజకవర్గం అభివృద్ధి చెందింది కాబట్టి దీన్ని చేయాలని చెప్పా. దీనికి కూడా ప్రణాళికలు మేము సిద్ధం చేసుకుంటున్నాం. ఇక్కడుండే కుటుంబ సభ్యులకి ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మాటిస్తున్నా, ఎవరికి అన్యాయం జరగదు. ఒకవేళ నేను ఈ రోజు అనేది రేపు చేయొచ్చు, మీకు అది అందరికి చేస్తాం. మీరు కూడా మన గ్రామ స్థాయిలో పోయినప్పుడు చెప్పండి, ఈ నెల మే నెల లాస్ట్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో మనందరికీ రేషన్ కార్డులు ఇస్తారు. ఎవరైతే ఎలిజిబుల్ పెట్టి ఉన్నారో అందరికి ఇచ్చేస్తారు. అదేవిధంగా పెన్షన్లు ఇస్తారు, హౌసింగ్ ఇస్తారు. దీంట్లో ఎటువంటి పార్టీలు చూడట్లా అందరికి ఇచ్చేయమన్నా అందరికి అదేవిధంగా ఇస్తారు. దీని తర్వాత విద్యా దీవెన పథకం. విద్యా దీవెన ప్రతి ఇంటికి మనం ఎలక్షన్ ముందు ఏదైతే ప్రామిస్ చేసామో మనం ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తామో ఆ విధంగా విద్యా దీవెన కూడా జూన్ ఎండింగ్ కానీ జూలైలో కూడా ఇచ్చేస్తారు. ఇవన్నీ మనం చెప్పి మనం ప్రజల మధ్య తిరుగుతా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కాదు. ఏదో గెలిచినాం మనం ఎక్కడ పాకాల పార్టీ ఆఫీస్లో కూర్చున్నామా మాట్లాడినామా లేదా ఇంకో చోట కూర్చొని మాట్లాడినామని వెళ్ళిపోతే ప్రజలు 100% అసంతృప్తి వస్తుంది. అది రాకూడదనే ఒక పక్క మా మిసెస్ ఒక పక్క నేను అప్పుడప్పుడు యూత్ మీటింగ్ మా అబ్బాయి పెట్టుకుంటానంటే మనం ఎట్టయితే ఎలక్షన్ ముందు కష్టపడినామో ఆ విధంగా కష్టపడితే నేను తెలియకుండా ఏదైనా తప్పు చేసినా మీరు అడుగుతారు, నన్ను అడిగినప్పుడు నేను మార్చుకున్నప్పుడు ఆ సమస్య ఉండదు, అక్కడితో క్లోజ్ అవుతుంది. దీనికోసమే కార్యకర్తలతో నిత్యం అనుసంధానం ఉండాలనుకున్నా. ఈ రోజు మేము ఉదయం కూడా మాట్లాడుకొని చేసుకున్నాం. మే నెల నుంచి మండలానికి ఒక రోజు డిసైడ్ చేసినాం. మండల హెడ్ క్వార్టర్స్కి వస్తాం, ఏదో ఒక ఆఫీస్ పెద్ద చూస్తా ఉన్నాం. అక్కడ కూర్చొని ఆ మండలంలో వచ్చే ప్రజల సమస్యలన్నీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చూసి మధ్యాహ్నం పైన మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి సభ్యుల యొక్క ఏదైనా పరస్పరం సంబంధించిన ఏదైనా విషయాలంటూ కూడా మాట్లాడుకుని ఆ రోజంతా కంప్లీట్ చేసుకోవాలి డిసైడ్ అయినా. ఈ మే నెల నుంచి కూడా అది కూడా ప్రతి నెల ప్రతి వారం అది కూడా చేస్తానని సభాముద్దులు చేసుకుంటూ చెన్నకేశ్వర రెడ్డితో పాటు వచ్చిన సుబ్రహ్మణ్య రెడ్డి అన్న గారికి అదేవిధంగా చెన్నకేశ్వర అన్న గారి ఇద్దరికి నేను ప్రకాష్ రెడ్డి గారికి ఈ పంచాయతీ సంబంధించిన చెప్తున్నా, నా వల్ల ఎటువంటి పర్వత జరగదునా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు లాగా ఉంటాయి. ఎందుకంటే బైనపల్లి మా పెద్దమ్మోళ్ళు అందరూ పాతకాలం మీకు అందరూ తెలుసు పక్క ఊరు కాబట్టి 100% నేను న్యాయం చేస్తా. మీకు ఏమున్నా నాని మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు అనుకోవచ్చు, ఏ టైమైనా రావచ్చు ఏ టైమైనా పోవచ్చు, ఎవరు చెప్పినా నమ్మొద్దండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు లాగా ఉంటా. ఇదందరూ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా చెన్నకేశ్వర రెడ్డితో పార్టీలో చేరిన వాళ్ళు కూడా అందరికి చెప్తున్నా, చిన్న ప్రాబ్లమ్స్ మనకి అంటే గతంలో జరిగింది, దాన్ని కూడా ఈ రోజు రేపు లోపల కూర్చొని షార్ట్అవుట్ చేసేదానికి మన నారాజు నాయుడు చెన్నకేశ్వర రెడ్డి మన పల్గున బాబురెడ్డి వీళ్ళు కూర్చొని చేసేమంటాను. అది కూడా ఈ రోజు క్లోజ్ అయిపోతుంది కాబట్టి దాంతో కూడా ఏది ఉండదని కూడా సభావం తెలియజేసుకుంటూ అందరికీ మనందరూ మన మండలం మన పార్టీ అభివృద్ధి చెందితే మనందరం బాగుంటాం కాబట్టి దీనికి దిశగా నేను వెళ్తున్నా. మీరందరూ కూడా సహకరించి నాకు చేదోడు ఓదాడుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నా. జై హింద్.